అందరికీ నమస్తే అండి. తమిళ అగ్రనటుడు టీవీకే అధినేత విజయ్ నిన్న ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో మీటింగ్ పెట్టి చాలా ఘాటు కామెంట్స్ చేశారు. మీరందరూ కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికే మన ఆఫీస్కే రావాలి. ఎవరు ఫోన్లు ఆఫ్ చేసుకున్నా, ఎవరు ఎక్కడికి వెళ్ళినా, పార్టీలని అవని ఇవని తిరిగినా ఒప్పుకోను. గెలిచిన తర్వాత నేరుగా ఇక్కడికి రండి. ఇది నా సూచన కాదు, ఇది నా రిక్వెస్ట్ కాదు, ఇది నా వార్నింగ్, దీన్ని హెచ్చరికగానే తీసుకోండి అని చెప్పి అందరికీ మరీ చెప్పి గెలిచిన వెంటనే ఇమ్మీడియట్గా ఆ రోజు బయలుదేరి రిజల్ట్స్ వచ్చి మధ్యాహ్నమే మీరు ఆఫీస్కి రండి, మనం అప్పుడు సమాలోచన చేద్దాం అని చెప్పారు. ఆయన అలా చెప్పడానికి రీజన్ ఏమిటంటే, ఒకవేళ తమిళనాడులో హంగ్ అసెంబ్లీ వస్తే ఫస్ట్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రారంభమయ్యేది టీవీకే పార్టీ నుంచే. దట్ మీన్స్ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలనే కొనాలని చూస్తారు ఇతర పక్షాల వాళ్ళు. ఒకవేళ టీవీకే పార్టీకి మోర్ దాన్ 15 లేదా మోర్ దాన్ 12 సీట్స్ వస్తే వాళ్లకు రాజకీయ మోర్ దాన్ 15 15 పైగా సీట్లు 35-40 వస్తే ఇంక తిరుగులేదు. ఏదో మై యాక్సిస్ సర్వే ప్రకారం 85-100 వస్తే అసలు తిరిగేలేదు. అసలు బ్రహ్మాండం. 35-30కి పైగా వచ్చినా బ్రహ్మాండం, కింగ్ మేకరే. కానీ ఈ 10, 12, 15 వస్తే పెద్దగా ఏమి ఉండదు. సో ఈ వీళ్ళనైనా కాపాడుకుంటే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది, విజయ్ గారి నాయకత్వానికి విలువ ఉంటుంది. సో వచ్చే ఎన్నికల్లో అయినా సరే గెలవగలమేమో అనే నమ్మకం ఉంటుంది. అండ్ తమకు గౌరవించి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా గెలిచిన వెంటనే రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఏ డిఎంకే వాళ్ళు పిలిచారనో, లేదంటే బీజేపీ ఎన్డీఏ కూటమి వాళ్ళు పిలిచారనో వాళ్ళకి ఆకర్షితులై అటువైపు వెళ్ళిపోతే జంప్ జిలాని అయితే విజయ్ కష్టం పోద్ది, ఓట్లేసిన ప్రజలు అభిమానుల కష్టం పోద్ది. సో అందుకే విజయ్కి ఈ తరహా పాలిటిక్స్ తెలుసు కాబట్టే, తను గెస్ట్ చేశారు కాబట్టే అభ్యర్థులందరినీ ఇమీడియట్గా తన ఆఫీస్కి వచ్చేయమన్నారు. ఎందుకంటే తమిళనాడులో ఆయన విజయ్ నమ్మకం ఏంటంటే హంగ్ అసెంబ్లీ వస్తుందని. తనకు 35-40కి పైగా సీట్లు వస్తాయి అండ్ 18-25% ఆఫ్ ఓట్లు వస్తాయి. సో హంగ్ అసెంబ్లీ వస్తుంది, తనే కింగ్ మేకర్ కాబోతున్నారు. సో తనకు సీఎం పదవి ఇస్తే లేదా తనకు కీలకమైన పదవులు ఇస్తే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి మద్దతు పలకడానికి, అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధం అనే ఆలోచనలో విజయ్ పార్టీ ఉన్నారు. సో వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకి మ్యాజిక్ ఫిగర్కి ఒక 4-5 సీట్లు ఆగిపోతే, దూరంలో ఆగిపోతే అవి టీవీకే పార్టీకి వస్తే ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొచ్చు కదా. ఇప్పుడు అన్నా డిఎంకే అండ్ డిఎంకే ప్రధానమైన ఓరి పక్షాలు. ఆ ఎమ్మెల్యేలను ఈ ఎమ్మెల్యేలను వాళ్ళు కొనుగోలు చేయడానికి అంత సాహసించరు. ఫస్ట్ వాళ్ళ కళ్ళు పడేది థర్డ్ పార్టీ మీదే, మూడో ప్రత్యామ్నాయం మీదే. సో ఆ మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న టీవీకే లేదా ఇండిపెండెంట్స్ మీద పడతారనమాట. ఫస్ట్ ఇండిపెండెంట్లను కొనాలని చూస్తారు, తర్వాత టీవీకే వాళ్ళని కొనాలని చూస్తారు. అందుకే తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే, ఒకటి చాలా పక్కాగా డిఎంకేకి మ్యాజిక్ ఫిగర్ రావడం తథ్యం. కొంతమంది ఏమో 160కి పైగా వస్తాయంటున్నారు, కొంతమంది ఏమో 135 నుంచి 150 వస్తాయంటున్నారు. సో పక్కాగా డిఎంకేకి మ్యాజిక్ ఫిగర్ రావడం తథ్యం. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే సంకీర్ణ ప్రభుత్వం హంగ్ అసెంబ్లీ వస్తే అప్పుడు టీవీకే పార్టీ కీలకమవుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవడం, సో మన మీదే వీళ్ళందరి కళ్ళు ఉంటాయి అని ఉందన్నమాట. అయితే ఎన్డీఏ ఆలోచనలు ఎన్డీఏకు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి అభ్యర్థి చరిత్ర వీళ్ళ దగ్గర ఉంది. ఐటీ, ఈడీ, సిబిఐ రకరకాల వ్యవస్థలను మోపైనా సరే బీజేపీ వాళ్ళు ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకోవాలి అంటే చాలా ఈజీ పని అండి. అందులోకి విజయ్ పార్టీలో కొంతమంది సామాన్యులు పోటీ చేశారు, కొంతమంది గట్టి వాళ్ళు పోటీ చేశారు. సో సామాన్యుల జోలికి వెళ్ళలేకపోవచ్చు, కానీ గట్టి వాళ్ళ జోలికి వెళ్తారు. అండ్ బీజేపీకి ఉన్న ఇమీడియట్, ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఇమీడియట్ ఫస్ట్ ఆప్షన్ టీవీకేతో పొత్తు అడగడం, అంటే ఇద్దరు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఒకవేళ లొంగకపోతే ఎమ్మెల్యేలను కొనేయడం. సో ఏ పక్షమైనా అదే చేస్తారనమాట. అందుకే విజయ్ అలా అప్రమత్తంగా ఉండడంలో, ఆ మాత్రం అలర్ట్ అవ్వడంలో తప్పే లేదు. ఆయన ఆలోచన అయింది.